నిల్వ పచ్చడి పెట్టుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా మంది భయపడిపోయి పెట్టుకోవడమే మానేస్తున్నారు. అయితే ఈ వీడియోలో గోంగూరతో చాలా సింపుల్ ప్రాసెస్ లో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక్కొక్క స్పూన్ చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 50 గ్రాముల దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకుని గోంగూరను బట్టి వేసుకోవాలి. ఎండుమిరపకాయల్ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసేసుకుని పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కడిగి ఆరబెట్టుకున్న గోంగూర వేసి ఒక చిన్న కప్పు నిండా ఆయిల్ కూడా వేసి మెత్తగా మగ్గించేసుకోవాలి. అలాగే అది మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని చింతపండు కూడా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందికి దించేసుకోవాలి. అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ మెంతులు, ఆవాలు, జీలకర్రని మిక్సీ పట్టుకుని తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోంగూర, ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకున్నామంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి.